తర్వాత ప్రైజెస్ అనేది అనుకుంటూ ఉంటారు. సో టెల్ మీ అబౌట్ ద అంటే ప్రైజెస్. అదే అండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలవాల్సింది ఏంటి అంటే, ఒకటి పీఆర్పీ. పీఆర్పీ ఎప్పుడైతే కార్టిలేజ్ డీజనరేషన్ వల్ల గానీ, లిగమెంట్ ఇంజురీస్ వల్ల గానీ, మనం అక్కడ పీఆర్పీ ఇంజెక్ట్ చేసినట్టయితే, పీఆర్పీ 2 విధాలుగా పనిచేస్తుంది. ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేస్తది. ప్లస్ ఇంకోటి అక్కడ ఇన్‌ఫ్లమేషన్ అంటే కమిలిపోవడము, వాపులు ఉన్నాయనుకోండి వాటన్నిటిని తగ్గిస్తది. కానీ ఈ డ్యామేజ్ అయిన టిష్యూని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి? అది డ్యామేజ్ అయిన టిష్యూ రీజనరేట్ అవుతున్నట్టు అంటే పునరుత్పత్తి అవుతున్నప్పుడు దాని మీద ఎలా స్ట్రెస్ ఉండకూడదు. సో ఎపియాన్‌లో మేము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 40,000-50,000 పీఆర్పీలు చేసాం. సో మా ఎక్స్‌పీరియన్స్ తోటి ఏంటంటే జస్ట్ ప్లెయిన్ పీఆర్పీ ఇయ్యటమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ వచ్చినప్పుడు ప్రాపర్‌గా క్వాంటిఫై చేసుకోవాలి. ఎంత థిక్‌నెస్ ఉంది? ఎంత డ్యామేజ్ ఉందని. తర్వాత 2 సిట్టింగ్సా, 3 సిట్టింగ్సా, 4 సిట్టింగ్సా. తర్వాత పీఆర్పీ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ కిట్స్ ఉంటాయి. అంటే ఎఫ్‌డీఏ ఫర్ నీ జాయింట్స్ లోపల ప్రాపర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రావాలంటే ఏ పీఆర్పీ కిట్స్ యూజ్ చేస్తే ఉంటుందో అవన్నీ అప్రూవల్స్ ఉన్నాయి.